మీకు తెలుసా లాస్ట్ ఇయర్ మనకి ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి అనుకుంటున్నారు? అంటే 2022లో రాసిన ఎగ్జామ్ 2023లో ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో, నేను దీని గురించి విత్ నెంబర్స్తో నేను మాట్లాడతాను. ఈరోజు విత్ ప్రూఫ్తో నేను మాట్లాడతాను. 2023లో మనకి ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి తెలుగు రాష్ట్రాల నుంచి కనీసం ఐడియా ఉందా? దాదాపు 43 ర్యాంక్స్ వచ్చాయి తెలుగు రాష్ట్రాల నుంచి. దాంట్లో కూడా టాప్ 25 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటిఎన్స్, బీ స్కూల్స్ ఇచ్చి వచ్చిన వాళ్ళు, తర్వాత వచ్చేసి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, హ్యుమానిటిక్స్ అండ్ సైన్స్, కామర్స్, లా అండ్ ఆర్కిటెక్ట్, అంటే రకరకాల ఏరియాస్ నుంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు టాప్ 25 స్టూడెంట్స్ అందరూ వాళ్ళే. అంటే మీరు లెక్క వేయండి, ఇప్పుడు మొత్తం కూడా 43 ర్యాంక్స్ వస్తే సరే ఇప్పుడు అనుకోవచ్చు 2024 ఇంకా దారుణం. ఇంకొక విషయం ఏం తెలుసా, ఈ ఇయర్ మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూ కోసం మన వాళ్ళు ఎంతమంది వెళ్ళారు అనుకుంటున్నారు మీరు? ఐ టాక్ విత్ ద నెంబర్, అంటే ఈ నెంబర్స్ సహా మీ ముందు ఉంచబోతా ఉన్నా. ఇదంతా కూడా మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే, ప్రిలిమ్స్ దగ్గర నుంచి అక్కడ చూసుకుంటా పోతే ఇప్పటి వరకు వస్తే 80,000 మంది రాస్తే మెయిన్స్కి క్వాలిఫై అయిన వాళ్ళు అప్రాక్సిమేట్లీ మన క్యాండిడేట్స్ చూసుకుంటే మే 2024లో అంటే మొత్తం 5 లక్షల మంది ప్రిలిమ్స్కి అపియర్ అయితే మెయిన్స్కి అపియర్ అయిన వాళ్ళు 14,627 మంది. దాని నుంచి ఇంటర్వ్యూకి వెళ్తున్న వాళ్ళు 2,845 మంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 2,845 మంది మన తెలుగు వాళ్ళు మెయిన్స్ రాస్తే దాని నుంచి మనకు వచ్చిన ఇంటర్వ్యూకి వెళ్ళిన క్యాండిడేట్స్ 100 మంది, 90 నుంచి 100 మంది అప్రాక్సిమేట్లీ. అండ్ మనకి ప్రీవియస్గా చూసుకుంటే యూపీఎస్సీ మొత్తం ఎక్కువగా ఐఏఎస్లో ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా? మన తెలుగు వాళ్ళు అయితే కాదు. 2011-15 టైంలో చూసుకుంటే యూపీ హైయెస్ట్ 118 మెంబర్స్, రాజస్థాన్ చూసుకుంటే 97 మంది, తమిళనాడు 90 మంది, బీహార్ 68 మంది, ఏపీ 61 మంది. అంటే